ఏంటి సార్ ఈరోజు కూడా కుర్చీ మిస్సా? మీరు గవర్నమెంట్ స్కూల్లో మ్యాథ్స్ టీచరే కానీ మీ వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికి ఉపయోగం చెప్పండి? నారదుడు లేకుండా దేవతల మధ్య యుద్ధాలు జరిగేవా? శకున్ లేకుండా కురుక్షేత్రం జరిగేదా? అవునండి, హార్ట్ సర్జరీ చేయాలి. ప్రజెంట్ అబ్జర్వేషన్లో పెట్టాము. 2 గంటలు అయితే కానీ ఏం చెప్పలేము. మీరైతే ఆపరేషన్కి డబ్బులు రెడీ చేసుకోండి. ఎంత అవుతుంది డాక్టర్? 7 lakhs దాకా అవ్వచ్చు. అట్లా బాధపడకత్తా, నువ్వు ఏడవకు. ఆ దేవుడికి చిన్నికి ఏం కావద్దని మొక్కుకుంటా. చిన్నికి ఏం కాదు. గణేష, మా చిన్ని చెల్లి చాలా మంచిది. చిన్నికి ఏం కాకుండా చూడు స్వామి. ఓరి ఎంత అందంగా ఉన్నావే. వర్షం సినిమాలో త్రిష లెక్కున్నావు. ఇక ఈ చదువులు పక్కన పెట్టేసి సినిమాల్లో హీరోయిన్ లెక్క చెయ్యాలి. ఏమే సినిమాలలో చిందులేస్తే చదువులవడే చదివేది? తుత్తరు దాన్ని ఏదో అన్నాలే అత్త. ఇప్పుడు ఇది పట్టుకున్న ఈ పల్లగొట్టకు ఇడిసే అత్త. సరే గాని కొత్తూరు చెండాకాడికి సీతక్కొస్తుంది, పోయి తీసుకురాపో. సీతక్కనా? జై బోలో జై బోలో అమరవీరులకి జై బోలో. ఆ సీతక్క? ములుగు సీతక్క కాదే, సిద్దిపేట సీతక్క. వామ్మో, సిద్దిపేట సీతక్క వస్తుందా? అవునే. ఆ వత్తా. ఆ సీత అమెరికా పోతుందంట కదా? అవునే, మన చుట్టుపక్కల 10 ఊర్లల్లా మన కాందాన్ మొత్తంలా మొదటిసారి అమెరికా పోతుంది మన సీతక్కనే. పిల్లంటే పిల్లనే, చదువుల తల్లి. పది మంది మగాళ్ళకి నిలబడి సమాధానమిస్తది. నా లెక్క అని చెప్పచ్చు కదా అత్త. ఎందుకంత కష్టపడుతున్నావు? ఇక సాల్ తీని సంబరం. పో పోయి అక్కని తీసుకురాపో. గట్లనే అత్త. పిచ్చి పిల్ల. ఎంత? 8 రూపాయలు మేడం. ఏం మాట్లాడుతున్నావు? హన్మకొండ బస్ స్టాప్ నుంచి ఈడికి 8 రూపాయలా? 3 రూపాయలే. 3 రూపాయలకి పుట్నాలు కూడా రావు మేడం. పుట్నాలు లేకపోతే బఠానీలు కొనుక్కో. తమాషాలు చేయకు. సీతక్క, వందనా, ఎట్లున్నవే? మస్తున్నా అక్క. నువ్వెట్లున్నావు? జబర్దస్త్ ఉన్నతి. అక్క ఏం కడక్ కొడుతున్నావే. గదేంది మొన్న జీన్స్ వచ్చింది కదా, దాంట్లో ఐశ్వర్య లెక్కున్నావు. గీ పక్కకెళ్ళి అబ్బబ్బబ్బబ్బా జయం సినిమాలో సదా లెక్కున్నావు. ఇంకా ఆపుతావా త్రిష నీ ఎచ్చు? మా చెల్లె మీద సెట్ వేస్తున్నావా? ఈ రామరెడ్డితో పంచాయతీ ఏందక్క? బస్ స్టాండ్ నుంచి ఈడికి 8 రూపాయలు అంటనే. కాజీపేట నుంచి హన్మకొండ, హన్మకొండ నుంచి భీమవరం, ఇట్లా 3 చుట్టూలు తిరిగినా 3 రూపాయలే కదన్నా. అవేం నడువమ్మా, 8 రూపాయలు ఇవ్వండి. హరీష్ నాకు ఫోన్ కొడితే అన్నీ నడుస్తాయి. తిక్కా కుదిరిద్ది. చేయమంటా ఫోన్? హరీష్ అన్నకు చేసుకో, రూపేష్ అన్నకు చేసుకో. హరీష్ అన్న ఎవరనుకుంటున్నావు? మా సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ అన్న. తన్నీర్ హరీష్ అన్న, సిద్దిపేట కా షేర్. జై తెలంగాణ. ఫోన్ చేయమంటావా? అమ్మో, హరీష్ అన్న తాలూకునా? ఫోన్ చేయమంటావా? వద్దులేతి, ఆ 3 రూపాయలు నేనే పోతా. చల్. అత్తా అత్తా, మన ఖాన్దాన్ కా షేర్ అమెరికా కా షాన్ వచ్చిందే. ఏమే పెద్ద కోడలా, ఎట్లున్నావు? మంచిగున్న చిన్నత్త. సీతక్క రోజు నీ పేరు చెప్పి నన్ను చిన్న సావగొడుతుంది. సీతక్క లెక్క ఉండాలి, సీతక్క లెక్క చదవాలి, సీతక్క లెక్క మాట్లాడాలని. అంతేగాని నేను పోయేలోపు చదివించిపోతలే. అత్త, జర కాలు షేర్వా, తలకాయ కూర చేసి పెట్టరాదే. నూరంతా పచ్చి పచ్చిగుంది. సరే మామకు చెప్పి తెప్పిస్తలే. జర సల్ల వడుండ్రి. వందనా లోపల తీసుకెళ్ళు.
మర్చిపోయినా. అమ్మ చెప్పింది రేపు ఎవడో చూసుకొని నీకు వస్తుండంట. ఇట్లా చూసి అట్లా పంపించేస్తా. జర నువ్వు మేనేజ్ చేయరాదే అత్త. వదిన నాకు ఫోన్ చేసి చెప్పిందిలే, ఆ సంగతి తర్వాత చూసుకుందాం గానీ ముందు మీరు పోండి. రా ఉమ్, ఉమ్. అక్క, నువ్వు అంతగానం ఎట్లా చదువుతావే? నేను పొద్దున్న చదివిందే సాయంత్రానికి మర్చిపోతా. ఇగో చదివేది మనసు పెట్టి చదవాలే, అప్పుడే గుర్తుంటాయి. దా సౌనాతో కాదు, మన ఖాందాన్లా ఆ పొట్టి సచిన్ గాడు నువ్వు తోపు చదువుతారక్క. నాకు చిన్నికి పొట్టకు వస్తే అక్షరం ముక్క రాదు. ఒకటి అడుగుతా, ఎవరు చెప్పవు కదా. అడుగు. నువ్వు అమెరికా పోయిన తర్వాత నాకు చిన్నికి ఏ పెట్రోల్ బంప్లోనో ఏ జ్యూస్ షాప్లోనో చిన్న ఉద్యోగం చూడరాదే. మాకు పుట్టే పిల్లలకి నీ పేరే పెట్టుకుంటా. కిరాకున్నావే నువ్వు. ఏం పరేషాన్ గాకు, నేను అమెరికా పోయినాక నిన్ను చిన్నిని బాగా చూసుకుంటా, సరేనా? నా బంగారం అక్క. ఇక ఫికర్ గాకు. తినుకోడలా, ఈ మూలబొక్క నీకోసమే. అత్త ఏమన్నా వండినావే, జబర్దస్త్ ఉంది. జర 2 కిలోలు మటన్ తెచ్చి పెడతా, పచ్చడి పెట్టు, అమెరికా తీసుకుపోతా. గట్లనే నీకన్నా ఎక్కువ నానే చేసి పెడతలే. అక్క, చూడ్డానికి క్లాస్గా అనిపిస్తావు. ఆ నల్లి బొక్కేందే కొరికి కొరికి తింటున్నావు? పిచ్చిదానా, నల్లిబొక్క గురించి నీకేం ఎరకనే? మా అన్న నేను నల్లిబొక్క కోసం రక్తం చిందించేటోళ్ళం. ఇట్లా నోట్లో పెట్టుకొని చుర్రితే నా సామిరంగా స్వర్గంలో కూర్చున్నట్టుంటది. ఆ మూలిగా రాలేదనుకో, పిన్నీస్ పెట్టి తీసి తింటే ఏమన్నుంటదా? అబ్బాబ్బాబ్బాబ్బా, బతుకు బంగారు లెక్క ఉంటది. లక్షలు పెట్టిన రాని కిక్కు వస్తుంది చెల్లి ఇది తింటుంటే. అట్లనా అక్క? అయితే అత్త, నాకు వారం వారం 2 నల్లి బొక్కలు ఎక్స్ట్రా తీసుకురా. హా అట్లనే. వదినే, నా కోడలు నా తానే ఉందిలే, ఇప్పుడే తింటుంది. ఏది ఒకసారి ఇవ్వు. అమ్మ చెప్పే. రేపు పొద్దుగల 11ంటికి అబ్బాయి వస్తున్నాడు, తల ఎత్తకుండా చూడు. తల ఎత్తకుండా ఎట్లా చూస్తారమ్మా? గమ్మత్ చేసు. పిచ్చి వాగుడు వాగకు. ఆగను. వెక్కిలి చేష్టలు చెయ్యకు. చెయ్యను. అడిగిన అన్నిటికీ బాపు అమ్మ మాట్లాడతారు అను. అంటాను. మంచిది, పెళ్లి చూపులు అయినాక ఫోన్ చేయి. అట్లనే. అత్తకి ఇవ్వు ఒకసారి. ఇస్తున్నా. వదినా, జర దగ్గర ఉండి చూసుకో. వదినా, నేను చూసుకుంటలే. రేపు పెళ్లి చూపులు. అదే కదా, పెళ్లి కొడుకు కూడా అమెరికాలోనే ఉంటాడంట. 100 ఎకరాలు ఉన్నాయంట. మన కుల పొడే అని మెడలో తాడేసి పంపిద్దామని ఫిక్స్ అయింది మా అమ్మ. అక్క, ఏం అందంగా ఉన్నవే. ఈ లెక్కను పెళ్లి కొడుకు చూస్తే ఈయన కిందవాడు కొట్టుకుంటాడు. వందనా, ఏందా ఈ పంచాయతీ? మంచిగా 2 రోజులు చిల్ అవుదామనుకుంటే పెళ్లి చూపులు పెట్టిరు. సర్లే అక్క, ఆడికెళ్ళి చూసి బయటకు వచ్చేసి అంతే కదా ముచ్చట. అరే ఏందే ఈ ముచ్చట్లు, టైం అవుతుంటే. కోడలా, ఎంతో ముద్దుగున్నవే, పిల్లగాడు వచ్చిందంట. అరే సంబంధమే వద్దంటే. అరే నా బిడ్డ కదా, చూడు, నీకు నచ్చితేనే చెప్పు, లేకుంటే లేదు. మీ అమ్మతోని కూడా గదే ముచ్చటే చెప్తాం, చూడకుండా అట్లా అనొద్దే. సరే తీగా. వందనా, నువ్వు ముందు వైపు పెళ్లి కొడుకు వచ్చిండేమో చూడు. గట్లనే అత్త. ఆగం పిల్ల. వీడ వామ్మో, వీడు పెళ్లి కొడుక బజార్లో బజ్జీలు వేసుకునే వాళ్ళలో ఉన్నాడు. గీడు అమెరికా పోతుండా? అదేందక్క వాడు సూది గేదకి సూదేసేటోడు లెక్కున్నాడు. అసలు వద్దక్క వాడు, అసలు చూసుడే వద్దు. ఏయ్ వందనా, ఏందే ఆ మాటలు? చూడకపోతే మీ పెద్ద మనకు పాడి కడుతుంది. చూసి అంత ఓకే అయిందనుకో, కుడితిలో పడ్డ ఎలికలెక్కైతే నీ బతుకు. సరే చూడని, తర్వాత కథ నేను నడిపిస్తా. కిర్రాక్ పో, అట్లుండక్క. మీరు ఇక్కడే ఉండండి, నేను పిలుస్తా, అప్పుడు రండి. ఏయ్ అందగానే
నమస్తే ఆంటీ. నమస్తే బాబు, కూర్చో బాబు. అమ్మ నాన్న రాలేరు? ఓ, వాళ్ళు వేరే సంబంధంలో బిజీగా ఉన్నారండి. టైం సేవ్ చేస్తున్నాం. టీ కాఫీ ఏమైనా తాగుతావా బాబు? అయ్యో, అవేమీ వద్దండి, నాకు అసలు టైం లేదు. త్వరగా పిల్లని పిలిపిస్తే చూసి వెళ్ళిపోతాను. నాకు ఇంకా 4-5 ఉన్నాయి. 4-5 ఉండడం ఏందక్క? అదే కదా. ఏంటి బాబు 4-5? ఓ షిట్, పెళ్లి చూపులాండి. పెళ్లి చూపులా? సో పొద్దున్నే 2 చూశాను. ఎప్పుడు ఇది? సాయంత్రం ఇంకా 4-5 ఉన్నాయి. టోటల్గా అమెరికా వెళ్ళేలోపు ఒక 10-15 చూస్తాను. మొత్తం 30. సో ఆ 30లో ఒక బెస్ట్ సెలెక్ట్ చేస్తాను. దట్స్ ఇట్. ఇంకా ఇక్కడే కూర్చున్నారు, లేట్ అవుతుందని చెప్పాను కదా, వెళ్ళి తీసుకురండి. ఇంతమందిని చూసి నన్ను సెలెక్ట్ చేస్తావరా పంది ముక్కపొడా? ఆంటీ, చల్లగా ఒక మజ్జ తెస్తారు ఇంకేమైనా కావాలా బాబు? ప్లీజ్, తొందరగా. బ్లడీ లాగ్. ఇంత అందంగా ఉందండి. చూస్తావేంటే, ఇవ్వు. మా సీత మస్తు చదువుతుంది. మా అక్క వంటలు బాగా చేస్తుంది, పాటలు కూడా బాగా పాడుతుంది. మీకు వచ్చా? నాకు అవే రావు. నేను జస్ట్ జాబ్ చేస్తా, సంపాదిస్తా. నాకు అమ్మాయి ఓకే, ఒక 50 మార్క్స్ ఇవ్వచ్చు. నాకే 50 మార్క్స్ ఇస్తావా? చొక్కాలు చూసుకున్నావారా ఎడ్డి ముక్కపొడా? నేను మా అమ్మనంతా చెప్తాను. వాళ్ళకు కూడా మార్క్స్ ఇచ్చిన తర్వాత నచ్చితే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తారా? గట్లనే బాబు. 9966. నేను మీతో పర్సనల్గా మాట్లాడచ్చా? వై నాట్? పదండి. ఏంరా 30 సంబంధాలు చూసి నన్ను డిసైడ్ చేస్తావా? నీ రారా. చెల్లే గా కళ్ళు ఇంకా నలిబొక్క ఇడి. అదేంటి, నువ్వు కళ్ళాగుతావా? అక్కకు చిరాకేసి నీ రక్తం కూడా తాగుతుంది. కుసగమ్మున కుస. అక్క నువ్వు గాని. ముప్పై సంబంధాలు చూసి మీ అమ్మా నాన్న ఎవరికి ఎక్కువ మార్క్స్ ఇస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటావా? గుంజి కొడితే గుజరాత్లో పడతావు. నీ మీరు ఇంత పెద్ద రౌడీ అని ముందే చెప్పలేదు, చెప్తే వెళ్ళిపోయాను కదా. నీ బొక్కలు చూర చూర చేసి చెప్దామని అక్క ఫ్లో పోతుంది. నువ్వు గాని అక్క. ఏంరా నాకు 50 మార్కులు ఇస్తావా? నా గురించి ఎరికేనా నీకు? నాకు 10th లో 98%, ఇంటర్లో 95%, బీటెక్లో 98%. నాకు 50 మార్క్స్ ఇస్తావా? అవును రాసాలు ఎక్కువ. ఏంరా ఆడపిల్లలంటే ఆట బొమ్మలు అనుకుంటున్నావా? రోజుకు 10 సంబంధాలు చూసాడేంద్రా? నువ్వేమైనా మన్మధుడు అనుకుంటున్నావా? లేదా హీరో నాగార్జున అనుకుంటున్నావా? మీరు మళ్ళీ బూతులు మాట్లాడుతున్నారు. ఏం బూతులు రా ఎడ్డి నాయాలా? నేను మాట్లాడతా విను. ఏమైంది బాబు? నాకు కావాల్సిన తెలంగాణ పెళ్లి కూతురు, తెలంగాణ చెకుతురు కాదు. ఆ బొక్కలేంది, కళ్ళేంది. బాబు బాబు ఏమైందే అట్లా పోతుండు? చూడొత్తా నాకే 50 మార్కులు ఇస్తాడా పంది ముక్కపోడు? అదే కదా, వాణ్ణి చూసినప్పుడే 4 తన్న బుద్ధి అయింది. మీ అమ్మ పంపిందని ఊక్కున్నా. కొడుకు హడలెట్టిపోయిండు. పోయొస్తక్క. సరేనే. మంచిగా చదువుకో వందనా. జరా పెట్రోల్ బంక్ లో ఏమన్నా జాబ్ చూడాలక్క. పెట్రోల్ బంక్ లో జాబ్ ఏందే? అది ఏం లేదత్తా, ఏదో అక్క చెల్లెల ముచ్చట అంతే. సరే అత్త,
ఇక నేను పోయి వస్తా. ఇగో ఈ డబ్బులు ఉంచుకో, ఎందుకు ఖర్చులకు ఉంచుకో. ఎందుకత్తా? అరే నాకెందుకు అక్క? పర్లేదు ఉంచుకో. మళ్ళా నేను అమెరికా పోతే 4-3 సంవత్సరాలు అవుతుంది రానికి. అప్పుడు వరకు నాకు గుర్తుగా ఉంచుకో. ఇదిగోవే మటన్ పచ్చడి అడిగావు కదా, తీసుకో. థ్యాంక్స్ అత్తా. సరే మరి నేను పోయి వస్తా. సరేనే, మంచిగుండు. బాయ్. బాయ్ సీత, సిద్దిపేట సీత. బాయ్ వే. వరంగల్ వందన. మీకు కూడా ఎవరైనా అక్కలు అమెరికాలో ఉంటే ఏం తీసుకురమ్మంటారు కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద మిక్స్ బై వైరలీ. చూసినావా, నేను దొరకలే, నేనే విన్నర్. నువ్వే పుట్టి నువ్వే విన్నర్. పొట్టి సచిన్, చిన్ని